క్రికెట్ మైదానంలో బ్యాటర్లు సిక్సర్లు కొడుతుంటే ఇక్కడ ఏసీ గదుల్లో కూర్చొని కోట్లు కొల్లగొట్టే స్కెచ్ వేశారు కొందరు కేటగాలు. టెక్నాలజీని సాకుగా చూపిస్తూ సిమ్బాక్స్ల మాయాజాలంతో సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టే అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. స్విచ్ హైదరాబాద్లో ఉంటే లైట్ ఏలూరు జిల్లాలో వెలిగేలా వీరు వేసినటువంటి మాస్టర్ ప్లాన్ చూస్తే పోలీసులే షాక్ అయ్యారు. కేవలం క్రికెట్ బెట్టింగే కాదు, అక్రమ మద్యం దందా కూడా కలిసి సాగించిన ఈ కిలాడీల ఆటను పోలీసులు ఎలా కట్టడి చేశారు? అసలు ఈ నెట్వర్క్ వెనుక ఉన్నటువంటి అసలు బుకీలు ఎవరు? ఏలూరు నుండి హైదరాబాద్ వరకు సాగిన ఈ హై డ్రామా చేసింగ్ కథనం ఎప్పుడు తెలుసుకుందాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అదో సైలెంట్ ఏరియా. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ పోలీసులకు అందిన ఒక పక్కా సమాచారం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఏప్రిల్ 17న జంగారెడ్డిగూడెం పోలీసులు రాజుల కాలనీలో ఒక రహస్య నివాసంపై మెరుపుదాడి చేశారు. అక్కడ ఐపీఎల్ మ్యాచ్లపై భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న పుల్లూరి నాగ వెంకట నరసింహాచార్యులనే వ్యక్తి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అతని వద్ద ఉన్న ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్లను పరిశీలించిన పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు తెలిసాయి. ఇది కేవలం చిన్న బెట్టింగ్ సెంటర్ మాత్రమే కాదు, దీని వెనుక ఓ భారీ అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉందని నిర్ధారించుకున్నారు. నిందితుడిని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఈ నేర సామ్రాజ్యానికి మూలాలు హైదరాబాద్లో ఉన్నాయని తేలింది. దీంతో రంగంలో దిగిన ఉన్నతాధికారులు ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసి ఆపరేషన్ హైదరాబాద్కు శ్రీకారం చుట్టారు. అందరికీ నమస్కారం అండి. ఆన్ 17th of April మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంచెం క్రికెట్ బెట్టింగ్ యాక్టివిటీస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు, లక్కవరం ఎస్ఐ గారు మన జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో ఉన్న ఒక రెసిడెన్స్లో ఈ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ లొకేషన్కి ప్రొసీడ్ చేశారు. అక్కడి నుంచి ఒక పర్సన్ విత్ 3-4 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్టాప్ అండ్ ఈ ఐపీఎల్ మ్యాచ్ చూసుకొని ఈ బెట్టింగ్ యాక్టివిటీస్ యాక్టివ్గా చేస్తున్నారు అని ఐడెంటిఫై చేసి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ అరెస్ట్ చేసి అతను తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేశాము. హిస్ నేమ్ ఇస్ పుల్లూరి నాగ వెంకట నరసింహచారి. దిస్ పర్సన్ ఇస్ అ రెసిడెంట్ ఆఫ్ గొల్లగూడెం మండల్, చాట్రాయ్, చేబ్రోలు పోలీస్ లిమిట్స్. నరసింహాచార్యులిచ్చిన కీలక సమాచారంతో సిఐ సుభాష్, ఎస్ఐ ప్రసాద్ నేతృత్వంలో 5 సభ్యుల బృందం హైదరాబాద్కు పయనమయ్యింది. ఏప్రిల్ 18న రాత్రి 11 గంటల సమయంలో నగరం మొత్తం నిద్రలో జారుకుంటున్న వేళ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఓ ప్లాట్పై పోలీసులు మెరుపుదాడి చేశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఒకే చోట సిమ్ బాక్సులు, వైఫై పరికరాలు, హైటెక్ ఎలక్ట్రానిక్ వస్తువులతో ఓ మినీ కంట్రోల్ రూమ్ను తలపించేలా ఆ సెటప్ ఉంది. డిజిటల్ లెడ్జర్ సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తూ ఆన్లైన్ అప్లికేషన్ల ద్వారా కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్టు గుర్తించారు. అక్కడ తలదాచుకున్న మరో 5 వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన మల్లెల వీరాంజనేయులు ఈ ముఠాకు ప్రధాన బుకీగా వ్యవహరిస్తూ అందరిని నడిపిస్తున్నట్టు విచారణ వెల్లడైంది. వీరు కేవలం బెట్టింగ్తో ఆగకుండా డిజిటల్ నెట్వర్క్ ద్వారా నగదు లావాదేవీలను పక్కాగా మేనేజ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా మోడస్ ఆపరేండి అత్యంత విచిత్రంగా ఉంది. తాండవ కృష్ణ అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉంటూ బెట్టింగ్ ఆడేవారికి, బుకీలకు మధ్యవారధిగా పనిచేసేవాడు. యువతను బెట్టింగ్ ఊబీలో లాగడానికి వీరు మద్యం చుక్కాను కూడా ఎరగా వాడుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలించిన 31 మద్యం సీసాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో నిందితుల నుండి 2 ల్యాప్టాప్లు, ఒక ఐప్యాడ్, 12 మొబైల్ ఫోన్లు, 2 టీవీలతో పాటు భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2,30,000 రూపాయల హార్డ్ క్యాష్తో పాటు వివిధ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న మరో 4 లక్షల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా సామాన్య యువతను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా దోచుకుంటున్నట్టు పోలీసులు నిర్ధారించారు. కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఈ భారీ సిండికేట్ను ఛేదించడం ఏపీ పోలీసుల సమర్థతకు నిదర్శనంగా నిలిచింది. అక్కడ కొంచెం పీపుల్ దిస్ యాక్టివ్ బుకింగ్ విత్ సిమ్ బాక్స్, ఈ సిమ్ బాక్స్ పట్టుకొని కొంచెం మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అండ్ వైఫై ఇవన్నీ డివైజెస్ అక్కడ పెట్టుకొని ప్రాపర్గా ఈ క్రికెట్ బుకింగ్ అనేది యాక్టివ్గా చేయడం అనేది ఈ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది.
అది ఐడెంటిఫై చేసి అక్కడ రైడ్ చేసి అక్కడ ఉన్న 5 people విత్ ఆల్ ది అసోసియేటెడ్ ఆర్టికల్స్, ఈ సిమ్ బాక్స్, అసోసియేటెడ్ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, అలాంటి ఆర్టికల్స్ అక్కడ నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. సాధారణంగా ఇలాంటి కేసులో సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ జంగారెడ్డిగూడెం పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకెళ్లారు. మ్యాచ్ సాగుతున్న సమయంలోనే నిందితులు ఫోన్లో బిజీగా ఉన్న తరుణంలో మెరుపు దాడులు నిర్వహించి సాక్ష్యాలతో సహా పట్టుకున్నారు. సిమ్ బాక్సుల వంటి అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నా సరే సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో వీరి లొకేషన్లను ట్రేస్ చేసి సిండికేట్ను ఛేదించారు. సాహసోపేతంగా దాడులు నిర్వహించిన సిఐ సుభాష్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. నగదు పురస్కారాలను ప్రకటించారు. చూసారుగా, ఈజీ మనీ కోసం కొందరు కేటుగాళ్ళు ఎలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఐపీఎల్ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు అటు టెక్నాలజీని ఇటు మద్యాన్ని ఎరగా వేసి యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్నారు. బెట్టింగ్ అనేది ఒక వ్యసనం మాత్రమే కాదు, అది మీ కుటుంబాలను రోడ్డున పడేసే ఒక పెను విపత్తు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం 2 రోజుల్లోనే ఈ భారీ ముఠా ఆట కట్టించినటువంటి పోలీసులకు మనం అభినందించాల్సిందే. మీరు కూడా ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. క్రికెట్ను కేవలం క్రీడలాగే చూడండి.